వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఇంపార్టెంట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ నవంబర్ 2020 నుండి ఏప్రిల్ 2021 వరకు అయితే ఇంపార్టెంట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. అక్టోబర్ 2020 దాకా కూడా బ్యాంకింగ్ న్యూస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్ స్టార్ట్ చేసి ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్ ఈ విధంగా రివర్స్గా మంత్ వైజ్గా మనకి ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా ఏప్రిల్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం. ఏప్రిల్ మంత్లో మనకి మానిటరీ పాలసీ అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రెపో రేట్ వచ్చి 4%, రివర్స్ రెపో 3.35, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25, బ్యాంక్ రేట్ వచ్చి 4.25, సిఆర్ఆర్ వచ్చి 3%, ఎస్ఎల్ఆర్ వచ్చి 18%కి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్ ద లోన్ అగ్రిమెంట్ ఆఫ్ $1 billion with the Japan Bank of International Cooperation JBIC to provide the loan for the whole range of business operations of the Japanese automobile manufacturers in India. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్తో భారతదేశంలో జపనీస్ ఆటోమొబైల్ తయారీదారులు ఎవరైతే ఉంటారో, అంటే ఇండియాలో జపాన్ ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రుణాలు అందించడం కోసం $1 billion రుణ ఒప్పందంపై ఇద్దరు కూడా సంతకం చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ ద $32 million ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ మిజోరాం. మిజోరాం రాష్ట్రంలో హెల్త్ కేర్ సేవలను మెరుగుపరచడం కోసం $32 million ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐఐబి అప్రూవ్ ద లోన్ ఫర్ $300 million కెనాల్ బేస్డ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇన్ పంజాబ్. పంజాబ్ రాష్ట్రంలో మనకి తాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ మరియు ఏఐబి వచ్చి మనకి $300 million లోన్ అప్రూవ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్ ఇన్ మార్చ్ 2021 హిట్స్ ద రికార్డ్ హై ఆఫ్ 1.24 lakh crore. మార్చ్ 2021లో జిఎస్టీ ఆదాయ సేకరణ మనకి రికార్డు స్థాయిలో 1.24 లక్షల కోట్ల రూపాయలను అయితే చేరడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండెడ్ ద ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ టు నాన్ బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్. ఓకే, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అలాగే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఈ రెండింటినీ కూడా మనకి నాన్ బ్యాంకింగ్ చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో నాన్ బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకి ఆర్టీజీఎస్, నెఫ్ట్ లాంటివి అయితే కేవలం బ్యాంక్స్ మాత్రమే ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కూడా ఈ ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేయనున్నాయి. నెక్స్ట్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఇంపోజ్ ద 25 crore ఫైన్ ఆన్ ద ప్రమోటర్స్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్పై ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై సెబీ 25 కోట్ల జరిమానాను అయితే విధించడం జరిగింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనౌన్స్డ్ ద రివార్డ్స్ 123 సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి ఇటీవల రివార్డ్స్ 123 అనే పేరు మీద ఒక సేవింగ్ బ్యాంక్ ఖాతాను అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ ఖాతాకి మనకి ఇయర్లీ కొంత ఛార్జెస్ అనేవి అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దాని ద్వారా ఈ బ్యాంక్ ద్వారా మనకి ఈ రివార్డ్స్ 123 సేవింగ్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు చేసే ఆన్లైన్ పేమెంట్స్ మీద కానీ వాటి మీద కానీ రివార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. Reserve Bank of India has enhanced the limit of maximum balance at the end of the day maintained in payment bank from 1 lakh to 2 lakh per individual customer. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి ఏదైతే పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయో దాంట్లో మనకి రోజులో గరిష్టంగా మనకి ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే 1 lakh మాత్రమే మ్యాక్సిమం మనకి అవకాశం ఉండేది. సో ఇప్పుడు దాన్ని మనకి 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల దాకా అయితే పెంచడం అయితే జరిగింది. నెక్స్ట్, ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఇన్ ఇండియా టు క్రాస్ ద 5 lakh crore యావరేజ్ అసెట్స్ అండర్ ద మేనేజ్మెంట్. ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి భారతదేశంలో మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ హౌస్గా నిలవడం జరిగింది. 5 కోట్ల సగటు ఆస్తులను కలిగి ఉన్న మనకి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్గా ఈ ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే నిలిచింది. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ఇన్ఫార్మ్డ్ ఇట్ హ్యాస్ బికమ్ ద కో-ప్రమోటర్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ వచ్చి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో సహ ప్రమోటర్లుగా మారిందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్డ్ ద WMA లిమిట్స్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు 47,010 crore ఫ్రమ్ 32,225 crore రూపీస్. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే WMA పరిమితి ఏదైతే ఉందో 32,225 కోట్ల నుండి 47,010 కోట్ల రూపాయలకి అయితే పెంచడం జరిగింది. WMA అంటే మనకి వే అండ్ మీన్స్ అడ్వాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్ ద $484 million ఫర్ CKIC చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో CKIC చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టుకు $484 million రుణాన్ని ఏడీబీ అయితే ఆమోదించడం జరిగింది.
నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్డ్ ద డిజిటల్ ఇనిషియేటివ్ పిఎన్బి ఎట్ ద రేట్ ఆఫ్ ఈజ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి పిఎన్బి ఎట్ ద రేట్ ఆఫ్ ఈజ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా మనకి అప్రూవల్స్ అవి కూడా మనకి కస్టమర్ చేసుకునే విధంగా కొన్ని రకాల ఫెసిలిటీస్ని అయితే మనకి కస్టమర్స్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే కల్పించనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ సంబంధ్ ఫిన్సర్వ్. సంబంధ్ ఫిన్సర్వ్ యొక్క లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రద్దు చేయడం జరిగింది. ఈటీ మనీ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఆధార్ బేస్డ్ సిప్ పేమెంట్. భారతదేశం యొక్క మొట్టమొదటి ఆధార్ ఆధారిత సిప్ చెల్లింపు, ఓకే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు కదా, దీన్ని ఈటీ మనీ అయితే ప్రారంభించడం జరిగింది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ సైన్డ్ ఏ కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ విత్ ద ఉత్తర్ బంగా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఉత్తర బంగా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్తో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద పేటీఎం ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఈ పేమెంట్స్. ఈ చెల్లింపులను నిర్వహించడం కోసం పేటీఎంతో ఎల్ఐసి భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 4.04 crore has been stolen by a private security guard from the currency chest of Axis Bank. ఛత్తీస్గఢ్ యాక్సిస్ బ్యాంక్లో ఏదైతే మనకి కరెన్సీ చెస్ట్ ఉందో దీని నుండి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ 4.04 కోట్లను అయితే దొంగిలించడం జరిగింది. సో ఛత్తీస్గఢ్లో ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఫోన్పే బికమ్ ద ఫస్ట్ కంపెనీ టు క్రాస్ ద 1 billion ట్రాన్సాక్షన్స్ ఇన్ యూపీఐ. యూపీఐలో 1 billion లావాదేవీలను దాకిన మొట్టమొదటి సంస్థగా ఫోన్పే అయితే నిలవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్స్ టెన్యూర్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అట్ ద రేట్ ఆఫ్ 15 years. మనకి ప్రైవేట్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ యొక్క పదవీ కాలాన్ని 15 సంవత్సరాలుగా మనకి టెన్యూర్ అనేది నిర్ణయించడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క పదవీ కాలం 15 years చేసే విధంగా. ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ డిజిటల్ అండ్ కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ స్పెషల్లీ ఫర్ రిటైల్ మర్చెంట్స్. రిటైల్ మర్చెంట్స్ కోసం స్పెషల్గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి మనకి కాంటాక్ట్లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. Reserve Bank of India has joined the Central Bank and Supervisor Network for Greening the Financial System (NGFS) as the member. Reserve Bank of India వచ్చి మనకి సెంట్రల్ బ్యాంక్ అండ్ సూపర్వైజర్స్ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ద ఫైనాన్షియల్ సిస్టంలో సభ్యులుగా అయితే జాయిన్ అవ్వడం జరిగింది. Reserve Bank of India allows the commercial banks to pay up to the 50% of the pre-COVID dividends. వాణిజ్య బ్యాంకులు ప్రీ కోవిడ్ డివిడెండ్లో 50% వరకు చెల్లించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. Asian Development Bank provided the $1.5 billion to India to deal with COVID-19. కోవిడ్-19 ఎదుర్కోవడం కోసం ఏషియా అభివృద్ధి బ్యాంక్ వచ్చి భారతదేశానికి $1.5 billion అయితే ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ మార్చ్ మంత్లోని ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ప్లాన్స్ $100 million గ్యారంటీ స్కీమ్ ఫర్ సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్ట్స్. ప్రపంచ బ్యాంక్ సౌర పైకప్పు ప్రాజెక్టుల కోసం $100 million హామీ పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది. EPFO retains the interest rate for 2020-21 at the rate of 5%. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO ఏదైతే ఉందో 2020-21 సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేటును 5%గా నిర్ణయించడం జరిగింది. ప్రైవేట్ సెక్టార్ లెండర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ విల్ హ్యాండిల్ ద సాలరీ అకౌంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ పర్సనల్. ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చి భారత ఆర్మీ సిబ్బంది జీతాల ఖాతాను అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ ద ఎస్బీఐ పేమెంట్స్ టు లాంచ్ ద రూపే సాఫ్ట్ పిఓఎస్ ఫర్ మర్చెంట్స్. వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్ను ప్రారంభించడం కోసం ఎన్పిసిఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్స్తో భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది. సెబీ క్యాన్సిల్ ద సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ యాజ్ సబ్ బ్రోకర్. సెబీ వచ్చి సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ యొక్క రిజిస్ట్రేషన్ సబ్ బ్రోకర్గా రద్దు చేయడం అయితే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ ద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఐడిబిఐ బ్యాంక్. ఓకే, మనకి ఐడిబిఐ బ్యాంక్ పై ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ PCA ఏదైతే ఉందో ఈ పరిమితులను ఆర్బీఐ తొలగించడం జరిగింది. సో ఏదైనా బ్యాంక్ మనకి ఎక్కువ NPS ఉండి ఎక్కువ లాస్లో ఉన్నప్పుడు కొన్ని రకాల రిస్ట్రిక్షన్స్ అనే వాటిని అయితే ఆ బ్యాంక్ పై విధిస్తుంది. దాన్నే సింపుల్గా ప్రాంప్ట్ కరెక్షన్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రిస్ట్రిక్షన్స్ అయితే గతంలో ఐడిబిఐ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించింది. ఇప్పుడు దాన్ని అయితే తొలగించడం జరిగింది. నీతి ఆయోగ్ సబ్మిట్స్ ద ఫస్ట్ లిస్ట్ ఆఫ్ 12 PSUs ఫర్ ద ప్రైవేటైజేషన్. ప్రైవేటీకరణ కోసం 12 PSUల మొదటి జాబితాను నీతి ఆయోగ్ అయితే సమర్పించడం జరిగింది. HDFC బ్యాంక్ లాంచ్డ్ ద స్మార్ట్ ఆఫ్ ఉన్నతి ప్రోగ్రామ్. HDFC బ్యాంక్ వచ్చి స్మార్ట్ ఆఫ్ ఉన్నతి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మెయిన్గా ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ని అయితే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కోసం HDFC బ్యాంక్ లాంచ్ చేసింది. Axis Bank has launched the range of wearable contactless payment devices under the brand Wear and Pay. యాక్సిస్ బ్యాంక్ వచ్చి మనకి వేర్ అండ్ పే బ్రాండ్తో ధరించగలిగే కాంటాక్ట్లెస్ చెల్లింపు పరికరాల శ్రేణిని విడుదల చేయడం జరిగింది. అంటే లైక్ స్మార్ట్ వాచెస్ లాంటివి కానీ మనకి వేసుకుని మనకి దాని ద్వారా సింపుల్గా పేమెంట్ చేసే విధంగా వేర్ అండ్ పే అయితే యాక్సిస్ బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది.
ఇండియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సర్ప్రైజ్డ్ ద రష్యా టు బికమ్ ద వరల్డ్ 4th లార్జెస్ట్ రిజర్వ్. భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు రష్యాను అధిగమించి ప్రపంచంలోని 4వ అతిపెద్ద రిజర్వ్గా అయితే భారతదేశం నిలవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆస్క్డ్ ద బ్యాంక్స్ టు ఇంప్లిమెంట్ ద ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ CTS ఇన్ ఆల్ బ్రాంచెస్ బై September 30. సెప్టెంబర్ 30లోగా అన్ని శాఖల్లో ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్లు అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంకులకు అయితే సూచించడం జరిగింది. సో డెడ్లైన్ గుర్తుపెట్టుకోండి, September 30. Reserve Bank of India has imposed the monetary penalty of 2 crore on the State Bank of India. State Bank of India పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్ల ద్రవ్య జరిమానా మానిటరీ పెనాల్టీని అయితే విధించడం జరిగింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద న్యూ అప్లికేషన్ నేమ్డ్ ద UPI హెల్ప్ ఆన్ BIM UPI. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి BIM UPIలో UPI హెల్ప్ అనే పేరుతో మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పేమెంట్ ఫెయిల్ అవ్వడం కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు BIM UPIతో మనకి పేమెంట్ చేసేటప్పుడు అందులో మనకి UPI హెల్ప్ మీద క్లిక్ చేసి మనం అయితే క్వరీ రేస్ చేసుకోవడం కోసం ఏదైనా హెల్ప్ కావాలంటే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. Punjab National Bank has set up a wholly owned subsidiary named the PNB Card and Services Limited to manage its credit and business. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి తన క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని నిర్వహించడం కోసం పూర్తిగా యాజమాన్యంలోని PNB కార్డ్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని యొక్క సబ్సిడరీ కంపెనీగా ఇదైతే పనిచేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ ద ప్యానల్ టు ఇవాల్యుయేట్ బ్యాంక్ అప్లికేషన్స్ హెడెడ్ బై శ్యామల గోపీనాథ్. శ్యామల గోపీనాథ్ నేతృత్వంలో బ్యాంక్ దరఖాస్తులను అంచనా వేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ టు సెల్ ద 15% స్టేక్ ఇన్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో 15% వాటాను అయితే ప్రభుత్వం విక్రయించాలని అయితే చూస్తుంది. Tata Motors said it has signed the 3-year MOU, Memorandum of Understanding with the State Bank of India to offer the financial assistance for the purchase of company range of small and light commercial vehicles. కంపెనీ శ్రేణి చిన్న మరియు తేలికపాటి వాణిజ్య వాహనాల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక సహాయం అందజేయడం కోసం ఎవరైతే కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి టాటా మోటార్స్ 3 ఏళ్ల అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. According to the Reserve Bank of India, the license of Maharashtra-based Shivam Sahakari Bank has been cancelled and does not have any adequate capital and earning prospects. మహారాష్ట్రకు చెందిన శివం సహకారి బ్యాంక్ తగినంత మూలధనం మరియు ఆదాయ అవకాశాలు లేనందున లైసెన్స్ అయితే రద్దు చేయబడిందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. Punjab National Bank has decided to restrict its customers from the withdrawing money from non-EVM automated teller machines with effect from 1st February 2021 in an attempt to check frauds related to money transactions. The restrictions will apply to both financial and non-financial transactions. To overcome this, PNB will introduce the OTP-based system for withdrawing cash. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి నాన్ ఈవీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్ నుండి మనకి మనీ తీసుకునే అవకాశాన్ని అయితే మనకి తొలగించడం జరిగింది. 1 ఫిబ్రవరి 2021 నుండి అవకాశం అనేది అయితే PNB కస్టమర్స్ ఉండదు. ఎందుకు ఇది ఆపేశారు అంటే మనకి చెక్ ఫ్రాడ్స్ కానీ ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం కోసం అయితే దీన్ని ఆపేయడం జరిగింది. సో ఈ ఫెసిలిటీని ఓవర్కమ్ చేయడం కోసం మనకి మొబైల్కి OTP వచ్చే విధంగా ఆ విధంగా మనకి ATM నుండి మనీ తీసుకునే ఫెసిలిటీని అయితే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే కల్పిస్తుంది. The California-based global digital payment platform PayPal has announced the company has decided to wind down its domestic payment services in India with effect from April 1, 2021. The decision has been taken because the company wants to shift its focus on cross-border payment business. కాలిఫోర్నియాకి చెందిన గ్లోబల్ డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్ కంపెనీ అయిన పేపాల్ ఏదైతే ఉందో 2021 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో తన దేశీయ చెల్లింపు సేవలు మూసివేయాలని చెప్పి నిర్ణయించుకుంది. Reserve Bank of India will set up an expert committee on urban cooperative banks. The committee involving all stakeholders will provide a medium-term roadmap for strengthening the sector, enable faster resolution, rehabilitation of USBs. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేయడం జరిగింది. సో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఏదైనా మనకి స్ట్రెంథెన్ చేయడం కోసం యూఎస్బీని ఐడియాస్ ఇవ్వడం, ఫాస్ట్గా రెజల్యూషన్స్ తీసుకోవడం కోసం ఈ కమిటీ అయితే యూజ్ అవుతుంది. Digital payment platform PhonePe has announced that it has partnered with Axis Bank on a unified payment interface UPI multi-bank model. The partnership will provide PhonePe users with an option to create and use multiple UPI IDs with the Axis Bank @AXL handle. మనకి గూగుల్ పేలో మీరు గమనించే ఉంటారు యూపీఐ ఐడీస్ అనేవి @SBI అని @HDFC అని ICICI ఇలా రకరకాల అయితే ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఫోన్పేలో కూడా మనకి యాక్సిస్ బ్యాంక్తో కొత్త రకం మనకి అంటే @AXL యాక్సిస్ బ్యాంక్ అయితే యూపీఐ ఐడి క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా @AXL అని అయితే వస్తుంది. సో మల్టిపుల్ యూపీఐ క్రియేట్ చేసుకునే విధంగా మనకి ఫోన్పేలో అవకాశం అయితే రానుంది. దీనికోసం ఫోన్పే యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ చేసుకుంది. Reserve Bank of India has announced that will purchase the 4 government securities that amount to 20,000 crore rupees. The central bank will purchase it on February 10, 2021 under the open market operation.
The move was announced it after the yield that were moving up to touch the intraday high of 6.1634% recently. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తూ ఉంటుందంటే ఓపెన్ మార్కెట్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే వాటిని సేల్ చేయడం లేదా పర్చేస్ చేయడం. అంటే మార్కెట్లో ఎక్కువ మనీ ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే వాటిని అయితే సెల్ చేస్తూ ఉంటుంది. సో మార్కెట్లో ఉన్న మనీతో వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనడం వల్ల మార్కెట్లో మనీ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే మనీ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే వాటిని అయితే సెల్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారా మార్కెట్లోకి మనీ అయితే విడుదలవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి బై చేయడం సెల్ చేయడం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చేస్తూ ఉంటుంది. రీసెంట్గా మనకి 20,000 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అయితే మనకి ఫిబ్రవరి 10, 2021 పర్చేస్ చేయడం అయితే జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ కమిటెడ్ టు ఇన్వెస్ట్ $100 million ఇంటూ ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి ఈ NIFIF అలాగే FOF మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో 727.6 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంది. Export Import Bank of India Exim Bank will provide the $400 million to the Maldives through the line of credit to fund the Greater Mali Connectivity Project. గ్రేటర్ మాలి కనెక్టివిటీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం కోసం ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చి మాల్దీవులకు లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా $400 million సహాయం అయితే అందజేస్తుంది. A memorandum of understanding between the Meghalaya Police and State Bank of India for implementation of e-Chalana within the jurisdiction of Shillong Traffic Police. షిల్లాంగ్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఈ చలానా అమలు చేయడం కోసం మేఘాలయ పోలీసులు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం అయితే కుదరడం జరిగింది. ICICI Lombard has launched the Corporate India Risk Index. కార్పొరేట్ ఇండియా రిస్క్ ఇండెక్స్ను ICICI Lombard కంపెనీ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా కంపెనీస్కి ఆ కంపెనీస్ ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత రిస్క్ ఉంది అనే డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. Flipkart has partnered with the ICICI Lombard to offer its customers the Group Safeguard Insurance. ఫ్లిప్కార్ట్ కంపెనీ తన వినియోగదారుల కోసం గ్రూప్ సేఫ్గార్డ్ బీమాను అందించడం కోసం ICICI Lombardతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ కమిట్స్ $105 million టు ఇంప్రూవ్ ద వెస్ట్ బెంగాల్ వాటర్వేస్. పశ్చిమ బెంగాల్ వచ్చి జలమార్గాలను మెరుగుపరచడం కోసం ప్రపంచ బ్యాంకు $105 million అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Asian Development Bank and the Government of India on December 30, 2020 signed a $231 million loan to augment electricity generation capacity in the state of Assam. అస్సాం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏషియా అభివృద్ధి బ్యాంక్ మరియు భారత ప్రభుత్వం 2020 డిసెంబర్ 30న $231 million ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్లోని ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. IDBI Bank launched the video KYC facility for opening the saving bank account. సేవింగ్ బ్యాంక్ ఖాతాలు తెరవడం కోసం వీడియో KYC సదుపాయాన్ని అయితే IDBI Bank ప్రారంభించడం జరిగింది. అంటే బ్యాంకుకి వెళ్ళకుండా మనం వీడియో KYC ద్వారా అంటే వీడియో ద్వారానే వీడియో కాల్ టైప్లో మనకి వీడియో KYC ద్వారానే నో యువర్ కస్టమర్ అనేది ఫిలప్ చేసి మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. Reserve Bank of India has launched the Digital Payment Index DPI to capture the extent of digitization of digital and electronic payments across the country. దేశవ్యాప్తంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ చెల్లింపుల డిజిటలైజేషన్ ఎంతవరకు ఉందో తెలుసుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపు సూచిక DPIని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ Shivalik Mercantile Cooperative Bank has become the first urban cooperative bank in India to receive the license from RBI to operate as the small finance bank. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా పనిచేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని లైసెన్స్ పొందిన భారతదేశంలో మొట్టమొదటి పట్టణ సహకార బ్యాంక్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్గా మనకి శివాలిక్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే నిలవడం జరిగింది. ఓకే, ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. ఇది ఈ విధంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ను పొందడం. Reserve Bank of India has introduced the legal entity identifier for all payment transactions of value 50 crore and above undertaken by entities, non-individuals via real-time gross settlement and national electronic fund transfer. రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ మరియు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా 50 కోట్ల రూపాయలు కానీ అంతకంటే ఎక్కువ విలువైన చెల్లింపు లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ని అయితే ప్రవేశపెడతం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్కి యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా జనవరి నుండి మార్చి దాకా రేట్స్ చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ వచ్చి 4%, PPF వచ్చి 7.1, 5-year నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 6.8, కిసాన్ వికాస్ పాత్ర వచ్చి 6.9, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వచ్చి 7.4, సుకన్య సమృద్ధి యోజన వచ్చి 7.6. ఓకే, మనకి దీనికి సంబంధించి కేవీపీ అమౌంట్ చూసుకున్నట్లయితే డబుల్ అయ్యే పీరియడ్ వచ్చి 124 months. ఓకే, 10 year and 4 monthsకి మనకి ఈ అమౌంట్ అయితే డబుల్ అవడం అయితే జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సిల్డ్ ద లైసెన్స్ ఆఫ్ మహారాష్ట్ర బేస్డ్ వసంతాడ నగరి సహకారి బ్యాంక్. మహారాష్ట్రకు చెందిన వసంతదాడ నగరి సహకారి బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం అయితే జరిగింది. PNB collaborated with the IIT Kanpur and FIRST to set up the Finotech
ఇన్నోవేషన్ సెంటర్ అట్ ద ఐఐటి కాన్పూర్ క్యాంపస్. ఐఐటి కాన్పూర్ క్యాంపస్లో ఫినోటెక్ ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం పిఎన్బి ఐఐటి కాన్పూర్ అండ్ ఫస్ట్తో సహకరించనుంది. సో ఫస్ట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంచ్డ్ ద కో-బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిపి కో-బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో మనకి ఈ కో-బ్రాండెడ్ రూపే డెబిట్ కార్డ్ మనం తీసుకుని కనుక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి అంటే పెట్రోల్ బంక్స్ ఏదైతే ఉంటాయో మనకి అక్కడ యూజ్ చేసినట్లయితే మనకి ఏదైనా ఆఫర్స్ ఇవ్వడం కానీ ఆ విధంగా అయితే వాళ్ళు ప్లాన్ అయితే చేయడం జరుగుతుంది. Reserve Bank of India has set up a working group to study the digital lending activities of the regulated and unregulated players chaired by the జయంత్ కుమార్ దాస్. జయంత్ కుమార్ దాస్ అధ్యక్షతన నియంత్రిత మరియు క్రమబద్ధీకరించిన ఆటగాళ్ల డిజిటల్ రుణ కార్యక్రమాలను అధ్యయనం చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వర్కింగ్ గ్రూప్ని అయితే ఏర్పాటు చేయనుంది. దాని యొక్క హెడ్ వచ్చి మనకి జయంత్ కుమార్ దాస్. ICICI Bank has tie-upped with the NEO, a new age fintech, to issue the prepaid cards to workers of micro, small and medium enterprises. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్మికులకు సంబంధించి ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వడం కోసం ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి కొత్త ఫిన్టెక్ నియోతో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ICICI Bank announced the launch of new mobile application for authorized money changers to help the customers of any bank to get the ICICI Bank Forex prepaid cards swiftly. ఏ బ్యాంక్ యొక్క వినియోగదారులకైనా సరే ఐసిఐసిఐ బ్యాంక్ ఫారెక్స్ ప్రీపెయిడ్ పొందడం కోసం అధికృత మనీ చేంజర్స్ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి కొత్త మొబైల్ అప్లికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ లాంచ్డ్ ద ఓరా, ఏ క్రెడిట్ కార్డ్ ఎక్స్క్లూజివ్ లోడెడ్ విత్ ఎఫర్డబుల్ హెల్త్ అండ్ వెల్నెస్ సొల్యూషన్స్. యాక్సిస్ బ్యాంక్ వచ్చి ఆరోగ్యం మరియు సంరక్షణ పరిష్కారాలకు సంబంధించి ప్రత్యేక లోడ్ చేయబడిన క్రెడిట్ కార్డు ఆరాను అయితే ప్రారంభించడం జరిగింది. టు ప్రొటెక్ట్ ఎయిర్టెల్ కస్టమర్స్ ఫ్రమ్ ద గ్రోయింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఫ్రాడ్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచ్డ్ ద ఎయిర్టెల్ సేఫ్ పే. ఆన్లైన్ చెల్లింపుల మోసాలు పెరుగుతున్న తరుణంలో వాటి నుండి ఎయిర్టెల్ కస్టమర్లను రక్షించడం కోసం మనకి ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వచ్చి ఎయిర్టెల్ సేఫ్ పే అయితే ప్రారంభించడం జరిగింది. SBI, ICICI Bank and HDFC Bank continue to be identified as the domestic systematically important banks. ఓకే, DSIBs. మనకి DSIB అంటే ఏంటంటే టూ బిగ్ టు ఫెయిల్, అంటే ఈ బ్యాంక్స్ అనేవి అంత త్వరగా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది లేదు. సో ఈ బ్యాంకుల కేటగిరీలో SBI, ICICI, HDFC బ్యాంక్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్స్ అట్ ద గవర్నమెంట్ హ్యాస్ రైజ్డ్ ఇట్ ఆథరైజ్డ్ క్యాపిటల్ టు 10,000 crore ఫ్రమ్ 3,000 crore రూపీస్. 3,000 కోట్ల నుండి ప్రభుత్వం తన అధికృత మూలధనాన్ని 10,000 కోట్లకు పెంచినట్లుగా పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అయితే తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్లాబ్స్ ద పెనాల్టీ ఆఫ్ 2 crore అండ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్ల జరిమానాను అయితే విధించడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ అయితే చూద్దాం. ఆర్టీజీఎస్ సిస్టమ్ టు అవైలబుల్ 24/7 బ్రేసెస్ ఫ్రమ్ December 14. మనకి ఆర్టీజీఎస్ అనేది గతంలో మనకి బ్యాంకింగ్ అవర్స్లో మాత్రమే వర్క్ చేసేది. సో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఈ ఆర్టీజీఎస్ ఏదైతే ఉందో డిసెంబర్ 14 నుండి మనకి 24/7 మనకి ఎప్పుడైనా సరే చేసే విధంగా అందుబాటులో అయితే తీసుకురావడం జరిగింది. సో డెడ్ లైన్ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 14 నుండి 24/7లోకి ఆర్టీజీఎస్ అయితే మనకి అందుబాటులోకి రావడం జరిగింది. Reserve Bank of India has increased the single transaction limit on contactless payment without PIN from 2,000 to 5,000. మనకి పిన్ లేకుండా పేమెంట్ చేసే 2,000 లిమిట్ అనేది ఉండేది. ఆ 2,000ని మనకి 5,000 రూపాయలకి అయితే పెంచడం అయితే జరిగింది. ఇది మనకి జనవరి 1, 2021 నుండి అయితే అమల్లోకి రానుంది. PNB launched the loan management solution. PNB lends the lending solution. PNBలో మనకి మేనేజ్మెంట్ సొల్యూషన్ కోసం PNB lends the lending solution అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. Paytm partners with Suryodaya Small Finance Bank to offer the instant digital loans to MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనకి ఏదైతే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయో వీటికి తక్షణంగా రుణాలు అందించేందుకు గాను సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో పేటీఎం భాగస్వామ్యం చేసుకుంది. ఎస్ బ్యాంక్ ఈజ్ పార్ట్నర్షిప్ విత్ మాస్టర్ కార్డ్ టు లాంచ్ ద ఎస్ ప్రైవేట్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్. మాస్టర్ కార్డ్తో భాగస్వామ్యం చేసుకుని ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వచ్చి ఎస్ ప్రైవేట్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ని అయితే ప్రారంభించింది. Bank of Baroda has recently launched the Atmanirbhar Women Scheme as a part of Baroda Gold Loan, offering loans at 0.50% concession for women. Bank of Baroda తన బరోడా గోల్డ్ లోన్లో భాగంగా ఆత్మనిర్భర్ ఉమెన్ స్కీమ్ని అయితే ఇటీవల ప్రారంభించింది. దీనిలో భాగంగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి 0.50 ఓకే ₹10 మనకైతే కన్సెషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. Reserve Bank of India has decided to set up a automated banknote processing center in Jaipur. జైపూర్లో ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నిర్ణయించుకోవడం జరిగింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సిల్డ్ ద లైసెన్స్ ఆఫ్ కరాద్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ ఇన్ మహారాష్ట్ర. మనకి కరాద్ జనతా సహకారి బ్యాంక్ లైసెన్స్ని కూడా మహారాష్ట్రలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ఏ మానిటరీ పెనాల్టీ ఆఫ్ 50 lakh ఆన్ ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఇన్ కేరళ. కేరళలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 లక్షల జరిమానాను అయితే విధించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద రిస్ట్రిక్షన్స్ ఆన్ క్రైసిస్ రిడన్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ బై 3 months till 31st March 2021. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంక్షోభంలో ఉన్న పంజాబ్ మరియు మహారాష్ట్ర పిఎంసి బ్యాంక్ ఏదైతే ఉందో దానిపై విధించిన ఆంక్షలను 2021 మార్చి 31 వరకు 3 నెలలు అయితే పొడిగించడం జరిగింది. కెనరా బ్యాంక్ లాంచ్డ్ ద ఎఫ్ఎక్స్ ఫర్ యూ ఫర్ ఫారెక్స్ రెమిటెన్స్ వయా ఇంటర్నెట్ బ్యాంకింగ్. కెనరా బ్యాంక్ వచ్చి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫారెక్స్ చెల్లింపుల కోసం ఎఫ్ఎక్స్యూని అయితే ప్రారంభించడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద యూనిక్ వేరియంట్ ఆఫ్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ రూపే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సహకారంతో కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ యొక్క ప్రత్యేకమైన వేరియంట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ సైన్స్ MOU విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఫర్ న్యూ బరోడా మిలిటరీ సాలరీ ప్యాకేజ్ సర్వీసెస్ అండర్ బరోడా మిలిటరీ సాలరీ ప్యాకేజ్ విల్ బి ఆఫర్ టు సర్వింగ్ అండ్ రిటైర్ పర్సనల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ త్రూ ద బ్యాంక్ నెట్వర్క్. బరోడా మిలిటరీ జీతం ప్యాకేజ్ కింద కొత్త బరోడా మిలిటరీ జీతం ప్యాకేజ్ సేవల కోసం భారత సైన్యం బ్యాంక్ ఆఫ్ బరోడాతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది. ఈ బ్యాంక్ నెట్వర్క్ ద్వారా భారత సైన్యం యొక్క సేవ మరియు రిటైర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బెనిఫిట్ అయితే చేకూరనుంది. ఐసిఐసిఐ బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ గూగుల్ పే ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఫాస్టాగ్. ఫాస్టాగ్ జారీ కోసం గూగుల్ పేతో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మనకి చేతులు కలపడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్డ్ ద ఇన్ఫైనిట్ ఇండియా ప్లాట్ఫామ్ ఫర్ ఫారిన్ కంపెనీస్. విదేశీ కంపెనీల కోసం ఇన్ఫైనిట్ ఇండియా వేదికను ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ప్రారంభించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ బ్యాంక్ సైన్ ద $500 million ప్రాజెక్ట్ టు బిల్డ్ ద సేఫ్ అండ్ గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సురక్షితమైన మరియు ఆకుపచ్చ జాతీయ రహదారులు ఏదైతే గ్రీన్ కారిడార్స్ ఉన్నాయో వీటిని నిర్వహించడం కోసం భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్తో కలిసి $500 million ప్రాజెక్టుపై సంతకం చేయడం జరిగింది. HDFC Bank ranks top among the 100 banking financial services and insurance companies in the country. దేశంలో ఉన్న 100 బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీల జాబితాలో HDFC బ్యాంక్ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి సెకండ్ ప్లేస్లోను, SBI వచ్చి థర్డ్ ప్లేస్లోనే నిలిచింది. HDFC ఫుల్ ఫామ్ వచ్చి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే ఐసిఐసిఐ ఫుల్ ఫామ్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి థర్డ్ ప్లేస్లో నిలిచింది. యూపీఐ సెగ్మెంట్లో చూసుకుంటే గూగుల్ ప్లేస్ అయితే మనకి నిలవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ మహారాష్ట్ర బేస్డ్ సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్. మహారాష్ట్ర ఆధారిత సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్ లైసెన్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. నెక్స్ట్ నవంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ద నాడ్ ఫర్ ద మెర్జర్ ఆఫ్ భారతీ యాక్సా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ విత్ ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి భారతీ యాక్సా యొక్క నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క వ్యాపారాన్ని ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్లో విలీనం చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ద పెనాల్టీ ఆఫ్ 1 crore ఆన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫర్ వైలేటింగ్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ఫర్ అనాథరైజింగ్ ఏటీఎం ఆపరేషన్. చెల్లింపు మరియు సెటిల్మెంట్ చట్టం 2007కి సంబంధించి ఉల్లంఘించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ ₹1 కోటి జరిమానా అయితే విధించడం జరిగింది. HDFC Bank has announced the launch of Smart Hub Merchant Solution 3.0 for small and medium enterprises. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం HDFC Bank Smart Hub Merchant Solution 3.0 అయితే ప్రారంభించింది. Reliance Retail pickups the 96% stake in online furniture retailer Urban Ladder for 182 crore rupees. రిలయన్స్ రీటైల్ కంపెనీ వచ్చి ఆన్లైన్ ఫర్నిచర్ రీటైల్ అయిన అర్బన్ ల్యాడర్ కంపెనీలో 96% వాటాను ₹182 కోట్ల అయితే కొనుగోలు చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్లేస్డ్ ద క్యాష్ ట్రాప్డ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండర్ ద moratorium ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 month అండ్ రిస్ట్రిక్టెడ్ విత్డ్రాల్స్ 25,000 ఫర్ డిపాజిటర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు కొరత ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంకును 1 నెల వ్యవధిలో తాత్కాలిక నిషేధం అయితే విధించింది. సో ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళు కేవలం 25,000 మాత్రమే ఆ నెల రోజుల పాటు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికమ్స్ ద వరల్డ్ ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ టు రీచ్ ద 1 million ఫాలోవర్స్ ఆన్ ట్విట్టర్. ట్విట్టర్లో 1 million మంది అనుచరులు చేరుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ లాంచ్డ్ ద కాసా కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ మొబిలైజేషన్ క్యాంపెయిన్ విచ్ విల్ రన్ ఫ్రమ్ November 17 to March 4, 2021. కర్ణాటక బ్యాంక్ వచ్చి కాసా కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ యొక్క మొబిలైజేషన్ క్యాంపెయిన్ అయితే ప్రారంభించింది. ఇది November 17, 2020 నుండి మనకి 2021 March 4 దాకా అయితే నడుస్తుంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంచ్డ్ ద ఇవా ఏ యూనిక్ ఉమెన్ సేవింగ్ అకౌంట్. మనకి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చి ప్రత్యేక మహిళా పొదుపు ఖాతా ఇవాన్ అయితే ప్రారంభించింది. HDFC Bank and Indus India Bank have been in the red flag list system used for monitoring foreign portfolio investor limits. HDFC Bank అలాగే ఇండస్ ఇండియా బ్యాంక్ రెండు కూడా రెడ్ ఫ్లాగ్ జాబితాలో అయితే చేరుకోవడం జరిగింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ పరిమితులను పర్యవేక్షించడం కోసం ఉపయోగించే వ్యవస్థ ఇది. సో ఈ లిస్టెడ్ కంపెనీ ఎంటర్స్ ద లిస్ట్ వెన్ అవైలబుల్ లెగ్ రూమ్ ఆఫ్ అవర్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ లెస్ దాన్ 3% ఆఫ్ ద ప్రిమిసిబుల్ లిమిట్. 3% కన్నా తక్కువ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న బ్యాంక్స్ అనేవి అయితే ఈ లిస్టులో చేరుకోవడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్ ద మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్తో MOU ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇది మనకి లాస్ట్ 6 మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ అనేది. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారో. మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా మనకి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేస్తే మన ఛానల్ లోగోని చూసుకోవడం మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.